తిరుమల శ్రీవారి సన్నిధిలో 1993 వరకు లైసెన్సులతో వ్యాపారం చేసేవారు. తర్వాత తట్టలు, షాపులతో వ్యాపారంతో అవినీతి పెరిగిపోయిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. వందల్లో ఉన్న తట్టలు, షాపులు వైసీపీ హయాంలో వేల సంఖ్యకు చేరాయన్నారు. లైసెన్సులు, అనుమతులు సరిగా లేని వారికి కూటమి ప్రభుత్వం తొలగిస్తుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని కర్నూలు ఎంపీ నాగరాజు అన్నారు. కర్నూలులో బీసీ భవన్ను ఆయన పరిశీలించారు. గతంలో టీడీపీ హయాంలో బీసీ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందన్నారు. వైసీపీ సర్కారు వచ్చాక పూర్తి నిర్లక్ష్యం చేసినట్లు నాగరాజు విమర్శించారు. మళ్లీ టీడీపీ అధికారంలోనికి వచ్చింది కనుక బీసీ భవన్ నిర్మిస్తామన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ నిర్వహించారు. కాణిపాకం వీధుల్లో అధికారులు, ఉభయదారులు, గ్రామస్తులు ఉత్సవమూర్తిని ఊరేగించారు. వసంతోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు. 9 రోజులు ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఖమ్మంలోని గాంధీ చౌరస్తా వద్ద స్తబాద్రి ఉత్సవ సమితి నిర్వహించిన సామూహిక నిమజ్జనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ సిపి పాల్గొన్నారు. ఖమ్మంలో శోభయాత్ర నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి తుమ్మల. మున్నేరు వద్ద గణేష్ నిమజ్జనం చేశారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురిని తిరుపతి జిల్లా బియ్యానికండ్రిగ పోలీసులు అలత్తూర్ క్రాస్ వద్ద పట్టుకున్నారు. నిందితుల నుంచి 23 కిలోల గంజాయి సీజ్ చేశారు. స్మగ్లర్ల నుంచి 50,000 రూపాయలు, 3 సెల్ ఫోన్లు, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను షేక్ మహబూబ్ బాషా, షతిరియా బలదీర్, ఢిల్లీ బలదీర్గా గుర్తించారు. మిలాద్ ఉన్ నబీ పండుగ ఐక్యమత్యానికి ప్రతీక అని ఏపీ టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా గాజువాక ముస్లిం కమిటీల ఆధ్వర్యంలో జరిగిన మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో పల్లా మాట్లాడారు. కొత్త గాజువాక నుంచి పాత గాజువాక వరకు ర్యాలీ కొనసాగింది. గాజువాక వైసీపీ పరిశీలకులు తిమ్మల దేవన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని సినీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సభలో పాల్గొన్నారు. రాఘవేంద్రరావుకు టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాటు చేశారు. రాఘవేంద్రరావుకు వేద పండితులు వేదాశీర్వదనం చేశారు. టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హనుమకొండ జిల్లా హనుమకొండలోని 3 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని అలంకార్ జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేసినప్పుడు గంజాయి దొరికింది. బైక్పై వెళ్తున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేసినప్పుడు వారి వద్ద గంజాయి లభించింది. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న క్వారీని వెంటనే ఆపాలంటూ మంత్రి సవితను రైతులు అడ్డుకున్నారు. క్వారీని నిలిపివేయాలని 3 గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. క్వారీలో పేలులతో తమ పొలాల్లో దుమ్ము ధూళి పెరిగిపోయి సాగుకు పనికిరాకుండా ఉందన్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. కామారెడ్డిలో 9 రోజులుగా పూజలు అందుకున్న గణనాథులను నిమజ్జన కార్యక్రమం జరిగింది. నిమజ్జనం జరిగే టెక్రియా చెరువు వద్ద మున్సిపల్ యంత్రాంగం పూర్తి ఏర్పాటు చేసింది. శోభయాత్రలో 450కి పైగా గణేష్ విగ్రహాలు ప్రత్యేకమైన అలంకరణ వాహనంపై తరలివెళ్లాయి. గణేష్ నిమజ్జనం సందర్భంగా కామారెడ్డిలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు సీఐ చంద్రశేఖర్ రెడ్డి.